అందరికీ ఇయాల్టి మన దుమ్దాం ముచ్చట్లలా మస్తు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన షురు చేసుకుందామా మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట చెప్పుకుందాం పారి సకల జనుల సమ్మె ఈ మాట యాదికున్నదా తెలంగాణ ఉద్యమం అప్పుడు మస్తు వాడేది మాటను అప్పట్లా మా తెలంగాణ మాకు కావాలి కాంగ్రెస్ మెడలు వంచాలి అనుకుంటా తెలంగాణలో ఉన్న సకల జనులు అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కిర్రు ఇగో మళ్ళా 10 ఏళ్ల తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ పాలనల సకల జనులు మళ్ళా రోడ్డు మీదకి వచ్చిర్రు అద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనుకుంటా పోరాటం చేస్తారు చూడుర్రి మీరే యూరియా బత్తాల కోసం రైతులు ఫీజులు కట్టాలనని చదువుకునే పిల్లలు పింఛన్ల కోసం దివ్యాంగులు అవ్వాతాతలు జీతాల కోసం అంగన్వాడీలు కడుపు కొట్టిరని ఆటో డ్రైవర్లు నోట్ల మన్ను పోసిరని నిరుద్యోగులు పురుగుల అన్నం పెడుతున్నారని గురుకులం పిల్లలు లోకల్ నాన్ లోకల్ పేరుతోని మోసం చేసిరని నీట్ విద్యార్థులు బిల్లులు ఇంకెప్పుడిస్తారని కాంట్రాక్టర్లు కొలువులు ఇంకెన్నడు పర్మనెంట్ చేస్తారని కాంట్రాక్ట్ ఉద్యోగులు నల్ల నీళ్ల కోసం ఆడపడుచులు భూములు గుంజుకోవద్దని ఆడబిడ్డలు తెలంగాణ అంతా ఇప్పుడు రోడ్డు మీద పడ్డదుల్లో ఒకప్పుడు బొచ్చెడు ముచ్చట్టు చెప్పి ఇప్పుడేమో గోసబుచ్చుకుంటున్నా జనం షెయి పార్టీకి శాపాలు పెడుతున్నారు కదా రేవంత్ సార్తోని తాడో పేడో తేల్చుకుందామని అన్నట్లే చేస్తున్నారు గవర్నమెంట్ తప్పు సీజన్కు మందు అందించలేదు ఇంతకుముందు గవర్నమెంట్ ఇస్తుంది రైతులకు ఎప్పుడే పని పడుతుంది గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతే ఎమ్మెల్యే చూడాలి అలా తెలియదా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఛాయ్ దాకా మబ్బున పండి లేచి వచ్చిండ నిలబడుతున్నారు ఒక్కళ్ళు సగం మందికి అందుతుంది సగం మందికి అందుతుంది నుంచి వచ్చి పాస్బుక్ లైన్లో పెట్టిండు చెప్పులు లైన్లో పెట్టిండు గత 20 రోజుల నుంచి యూరియా వచ్చింది లేదు యూరియా పొలకు పుట్టమంది ఎక్కువ మంది పోతుంది పోసినా వేస్తే పోయకుండా వేస్తే ఈ ఓట్లు వేసినందుకు చెప్పులు లైన్లో పెట్టినందుకు ఆ చెప్పు తీసుకొని మేమే కొట్టుకున్నాడా తెలంగాణ ఉద్యమం అప్పుడు మా రాష్ట్రం మంచిగా అవ్వాలి అని సకల జనుల సమ్మె చేసిరు కదా అగో ఇప్పుడు మళ్ళా ఉద్యమ కాలం నాటి రోజులు వచ్చినాయి చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు తీసుకునే ముసలోళ్ళ దాకా రోడ్ల మీద కచ్చి గోస చెప్పుకుంటుర్రు ధర్నాలు చేస్తుర్రు వికలాంగులకు న్యాయం చేయని కావల్ల మన తెలంగాణ మనకు వచ్చినాక కేసీఆర్ సార్ పాలన 9.5 ఏళ్ళు రాజ్యం నడిపిండు ఎన్నడన్నా గిట్లా రోడ్ల మీదకి వచ్చినామా ఇంతగానం తల్లాడినరా అసలు అరేరే ఒకరు కాకుండే ఇంకొకరు ఒకరు కాకుండే ఇంకొకరు 9.5 ఏళ్ళ లేనిది ఈ 2 ఏళ్లనే ఎందుకు గిట్లా మారింది మన రాష్ట్రం ఇంతమంది ఎందుకు రోడ్ల పారేరు ఈడ తప్పేవల్ది గిదే ముచ్చట రేవంత్ సార్ని అడిగితే ఏమంటాడు ఇదంతా పోయిన ప్రభుత్వం చేయబట్టే ఇప్పుడు జనాలు గోసపెడుతున్నారని అంటాడు అంటే తప్పు ఇంకొకరి మీద నూకుతున్నాడు అన్నట్టు మాట్లాడితే ఒక అర్థం ఉండాలా అద్దా షెయి పార్టీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల కథ అయింది మరి ఈ 2 ఏళ్లలో ఏం చేసిర్రు వీళ్ళు ఒక ఇటుకెత్తిర్రా సిమెంట్ పోసిర్రా మంది పెండ్లికి మంగళవారం అన్నట్టు ఉన్నవాటికే ఈ లంచాలకు అగ్గివేట
అసలు లంచాలు ఎందుకు తీసుకుంటారోలా నాకు తెలియక అడుగుతా. మందిని పీక్కొని తిని పైసలు సంపాదించుడు అదొక సంపాదనేనా? అసలు అట్లా కమాయిస్తే ఇంట్లో ఏమన్నా బరకతుంటుందా? తిన్న తిండి పైకి పడుతుందా? ఏందంటారా? సర్కారు కొలువు అంటే చాలు ఇక అది లంచాల కొలువే అన్నట్టే పోయింది కదా. ఈ మాటను మళ్ళా నిజం చేస్తూనే ఉన్నారు కొందరు మహానుభావులు. ఆగో ఒక కరెంట్ ఆఫీసర్ ఇంటికి పోదాం పారి, సారు వారి పనితనం చూస్తే మీకే చక్కర వచ్చినట్టు అవుతుంది. ఓరి నాయనో, నాకైతే తలకాయ తిరుగుతుంది కదా. ఏందా నోట్ల కట్టలు? బాబో, అసలు జింజగీలా చూసినామా? అన్ని 500 నోట్ల కట్టలే ఉన్నాయి కదా. బ్యాంకులన్నా ఉంటాయో ఉండేవో కానీ ఇగో ఈ సారు వారి ఇంట్లో మాత్రం దేవులాడితే దొరికినాయి. సారు వారి ఇంట్లో ఉన్న చెట్లకు నోట్ల కట్టలు కాస్తాయేమో అనిపిస్తున్నది నాకైతే. ఈ సార్ పేరు అంబేద్కర్, గొప్ప పేరు, కానీ చేసే పని మాత్రం దొంగ పని. ఈయన హైదరాబాద్ కరెంట్ ఆఫీసర్లా ఇంజనీర్ అట. కానీ సారువారు లంచాలకు బాగా మరిగిండట. ఎంతంటే 100 కోట్లు కమాయించిండోళ్ళు ఫ్లాట్లు గీట్లు కొన్నాడట. ఏసీబీ ఆఫీసర్లకు ఈయన మీదకు ఫిర్యాదులు వేయనాయట. నువ్వు మళ్ళీ చెకింగ్ చేద్దామని పోతే ఇగో గిట్లా నోట్ల కట్టలు కాదు గుట్టలు దొరికినాయి. 2 కోట్ల రూపాయలు. అంటే ఈ అంబేద్కర్ సారు సుట్టపోల ఇండ్లలో కూడా చెకింగ్లు చేసిరుల్లో. సారు చాలా ఆస్తులు కమాయించిండట కాదు. సర్కారు కొలువంటే సాలు ఇక లంచాలు దినుడేనా? ఒక్కసారి చెకింగ్ చేస్తేనే 2 కోట్ల రూపాయలు వెళ్ళినాయంటే ఈ 2 ఏళ్ల సంధి ఎన్ని 100 కోట్లు కమాయించిండో అసలు. అంటే సర్కార్ ఆఫీసులలో ఎంత అవినీతి జరుగుతుందో అర్థమవుతున్నదా మీకు కూడా? సరే, మన హైదరాబాదు అనకొండ గత గట్లుంటే ఇక ఇప్పుడు మెల్లగా గా అస్సాం దిక్కు రారి. ఆగో గీ మేడం గారు అస్సాం సివిల్ సర్వీసు పెద్ద ఆఫీసర్ మేడం. అంటే రెవెన్యూలా పనిచేస్తుంది అన్నట్టు. అంటే భూములు గీములు సంగతి చూసి సంతకాలు పెడుతుంది అన్నట్టు. అయితే మేడం గారింట్లో ఏసీబీ ఆఫీసర్లు చెకింగ్ చేస్తే ఇగో గిట్లా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దగ్గర 2 కోట్లు వెళ్ళినాయి అంటుల్లో. ఇవి కాక బంగారం అట, భూములట, బిల్డింగులట, కాగితాలు కూడా ఉన్నాయట. ఇక చెప్పు కథ. కాదు నాకు తెలియక అడుగుతా, అసలు కొలువు చేసేటోళ్లకు సర్కారు జీతాలు ఇయనే ఇస్తుందాయే. అయినా కానీ జనం కూడా పైసలు గుంజుకొని పైసల కోసం ఉన్నది లేనిది ఎందుకు చేస్తురో నాకైతే ఇంత కూడా అర్థమైతలేదు. ఇసంటోళ్ళు చేయబట్టి మంచి ఆఫీసర్లకు కూడా చెడిపోతారు అన్నట్టు. అంతే కదా మరి. కండ్ల ముందే 100 కోట్లు బంగ్లాలు బంగారం సంపాదిస్తుంటే మంచోళ్ళకు కూడా లేనిపోని ఆశ ఉట్టదా? గిసంటోళ్ళు చేయబట్టే నియత్గల ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరు రాబట్టే. అవునా కాదా? ఏదో సాత్రం ఉన్నది. సరే, ఇప్పుడు యాళ్లకు యాది కత్తలేదు కానీ కాదోలా ఎవరన్నా కళ్ళ ముందు ఆపతులు ఉన్నారంటే ఏం చేయాలి? సాయం చేయాలి, హిమ్మత్ ఇవ్వాలి, అంతే కదా. కానీ అందరు అట్లుండరోలా వాన్ సావు వాడు జావని నా కడుపు నిండితే జాలని చచ్చిపోయేటోని కానీ షోరీలు చేస్తా అంటారు. అగో గట్లనే అయింది ఒక కాడ చూడుర్రి మీరే. అయ్యో రామచంద్ర, అసలు ఈ జనాలు మామూలు జనాలు కాదుల్లో. పుక్కట్ల కత్తే చాలు ఫిరాయిలు కూడా తాగుతారని అంటారు చూడు. ఇగో వీళ్ళ మందు బాటిలు కూడా ఈడ్చి పెడతలేరు కదా. ఇగో ఇడు చూడు రిగా ఒక కారు లొందల పడ్డది, సగం కంటే ఎక్కువనే మునిగింది. పాపం దాన్ని నడిపిన డ్రైవర్ పరిస్థితి ఏందో ఏమో. అట్లా కూసున్న వాళ్ళు ఎంతమంది అవస్థ పడుతున్నారో అనుకుంటాం కదా. వాళ్ళని ఎవరన్నా కాపాడితే మంచిగా అనిపిస్తుంది కానీ ఈ ఊరు జనాలు చూసి రానులా కారులో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి అందులో ఉన్న మందు బాటిలను కాపాడే పని పెట్టుకున్నారు వాళ్ళు. అదో చూరు అదుర్రి మీరే. अनियंत्रित होकर के ग्रामीण है वो पूरा इस तरह से लूट रहे हैं। शराब की यहाँ पर ढेर. అగో చూసిరావా? అయితే బీహార్లా మందు కదా, ఆడ నిషేధం నడుస్తుంది. ఇక ఎలక్షన్ లాగైనా కూడా దగ్గర పడుతున్నది కదా. అక్కడ దొంగతనంగా మందు బాటిళ్లను ఈ కార్ల పట్టుకోబోతున్నారు. అయితే గాసార్ అనుకున్నా వారెద్దు అదేదో గీ లొందల పడ్డది. కథమిగ జనాలు ఊకుంటారా? ఉర్రికచ్చేరు మందు బాటిలను అందుకునే పని పెట్టుకున్నారు. అగోగోగో గీన చూడరాదు ఆ బురదల నీళ్ళలను ఎట్లా ఈదుకుండా పోతున్నాడో బాటిల కోసం. అగో గీనైతే చూడు ఒక బ్యాగే పట్టుకొచ్చున్నాడు కదా ఏకంగా. దాంట్లో నింపుకునే తందుక అన్న నీ పని మంచిగా ఉన్నది బట్టు. అగో ఇటు చూడు మొత్తం నీళ్ళలోనే దోలాడుతున్నాడు కదా. కథకు నా వారెద్దు ఏందోలా ఈ అధ్వానం. ఓ దిక్కు పానాలు పోతున్నా భగవంతుడా అంటే వీళ్ళేమో మందు బాటిలకు ఎగబడే గంతగానం తనలాడుతున్నారు మందు కోసం.
చూసినవా జనాలు ఎట్లా తయారయ్యారో, ఎంతసేపు మన కడుపే నిండాలి అన్నట్టే గాని అవతలోని పరిస్థితి ఏంది అన్నట్టే లేదు. వీళ్ళకు ఏందో ఏమో పో. दिखा रहे हैं चैनल के माध्यम से। बिल्कुल देख सकते हैं किस तरह से भारी मात्रा में शराब की दिखा रहे हैं और लाइव चैनल के माध्यम से दिखा रहे हैं। ఇప్పుడు దొంగల గురించి చెప్పి తీరాలే. అప్పుడప్పుడు వాళ్ళ గురించి కూడా చెప్తే మీరు కూడా జాగ్రత్త పడతారు. అంతేనే కాదా మరి మన ముచ్చట్లకు ఇప్పుడు ఎసొంటి దొంగలు వచ్చి ఏం చేసిర్రు ఏంది కథ అరుచుకుందాం గాని. ఈ దొంగలు పాడుగాను గిట్ల మోపేరేందుల్లా రాష్ట్రాన్ని దోసుకునే దొంగలు సాల్తలేరనా, ఇళ్ళ బడి దోసుకునే దొంగలు ఎక్కువైపోయారు గీ నడువా. ఇగో పాపం గీ అక్కోళ్ళ ఇంట్లో 12 తులాల బంగారం ఎత్తుకపోయారట దొంగలు. వాళ్ళు చేతులు ఇరిగిపోను. గోదావరి కన్లో ఉంటారట వీళ్ళు. కొడుకు పాపం మంచిగా లేదని హైదరాబాద్ దవాఖానకు పొయ్యి వచ్చేసరికల్లా ఇగో ఇంటినంతా ఇట్లా ఊడ్చి పెట్టిరట. పుండు మీద కారం చల్లినట్టు కాదా. వీళ్ళలో రందిలో ఉంటే దొంగలు బంగారం ఎత్తుకుపోయి ఇంకా బాధ పెట్టిరు. బాబుకు హెల్త్ బాగాలేక హైదరాబాద్కి వెళ్ళినాం. సాటర్డే రోజు మార్నింగ్ 6కి వెళ్ళినాం. నిన్న నైట్ 11:20 వరకు వచ్చినాం. వచ్చేసరికి చూస్తే ముందు డోరు గొల్లం తీసింది, లాక్ లేదు. లోపల సైడ్ గొల్లం పెట్టుకొని ఉన్నారు. సరే అని మేము ఇటు వెనక నుంచి వెళ్ళేసరికి వెనకాల డోర్ ఓపెన్ ఉంది. అటు నుంచి లోపలికి వెళ్ళి చూస్తే కబోర్డ్స్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. నాది హారం 5 తులాలు, నల్ల పూసల గొలుసు 3.5 తులాలు, చిన్న చైను తులం, గాజులు తులంన్నర, ఒక చయం ఉంగరం, పెళ్లిలో పెట్టిన ఉంగరం ఒకటి. గిదే పెద్దపల్లి జిల్లాలో ఇంకో గల్లీలో కూడా సేమ్ టు సేమ్ దొంగతనం జరిగిందిలో. ఈ ఇల్లోళ్ళు పని మీద పట్నం వెళ్తే దొంగలేమో వీళ్ళింటిని లూటి చేసేటందుకు బ్లేడ్లతోని తాళాలు కోసి మరి 11 తులాల బంగారం వెండి ఎత్తుకపోయారట. మరి ఈ దొంగలు ఆ దొంగలు ఒక్కలేనా అనేది తెలవాల్సి ఉన్నది. అన్నట్టు ఈ గోదావరికని 1 టౌన్ పోలీసుకు ఒకసారి రాని చెప్తా. అగో వచ్చిరా, అగో చూడురి, గీ ముసుగు వీరుడు ఉన్నాడు కదా, వీడు డిగ్రీ పోరడు. మరి మంచిగా చదువుకోవచ్చు కదా. జల్సా రాయుడైపోయిందట. బెట్టింగులట, టూర్లట అవసరమా, అప్పుల పాలైపోయిందట. ఇంకేమున్నది, దొంగతనాలకు తెగబడ్డాడు. బంగారం వెండి ఎత్తుకుపోయి అడ్డకి పావుచెరి చొప్పున అమ్ముకున్నాడట. కానీ వీని ఆటలు ఎంతకాలం అని సాగుతాయి. పోలీసులకు దొరకనే దొరికిండు. ఇప్పుడు చిప్పకూడు తినేతందుకు పోతున్నాడు. అదేందువల్ల ఈ పెద్దపల్లి జిల్లాలను దొంగలు గుర్తిపట్టినట్టే చేస్తూనే ఉన్నారు కదా. లేకుంటే ఒకటే రోజు గిన్ని తీర్ల దోసుకోబోతున్నారంటే పెద్దపల్లి పోలీసుల మీద ఎంత నమ్మకం ఉన్నదో మరి వీళ్లకు. గిట్లనే అనుకుంటుర్రోల్లో జనాలు. అయితే ఆంధ్ర పోలీసులు గమ్మతే ఉన్నారు కదా నొల్ల. గమ్మతంటే గమ్మతే మరి. పోలీస్ టౌన్కు ఏదైనా ఫిర్యాదు చేద్దామని పోతేనే కంప్లైంట్ తీసుకునేందుకు 1కి 10 మాటలు తిప్పుతారు. అవునా కాదా? అసొంటిదొల్ల ఆంధ్ర పోలీసులు కోడి పిల్ల కోసం తెలంగాణలో దేవులాడుతుర్రు. అరే ఆవంటే ఆంధ్రాలో కోడి మాయమైందట, తెలంగాణలో దొరుకుతుందని ఈడ ఎంకులాడేతందుకు వచ్చిర్రు. మరి వాళ్ళకు కోడి దొరికిందా, గుడ్డు దొరికిందా, ఆఖరికి ఏమైంది చూద్దాం పార్రి. అగో వీళ్ళే ఆంధ్ర పోలీసులు కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు వచ్చిరట. ఎందుకని అడగరేంది, కోడి పుంజు. అరే నిజములా కోడి పుంజు కోసం వచ్చిరట. ఏలూరు జిల్లాలనట కోడి పుంజులను ఎవరో ఎత్తుకుపోయిరట. ఆడ ఫిర్యాదు కూడా చేసిరటుల్లా. ఇక కోడి పుంజు కోసం అక్కడ పోలీసులు దమ్మపేటకు వచ్చిర్రు. ఇక ఒక అక్క ఇంట్లోకి పోయి ఎంక్వైరీలు కూడా చేసిరటుల్లో. కోడి కోసం రుబాబు చేసిరట. ఇక ఊరోళ్లకు కోపం రాదా, ఓసిని ఆంధ్రలో కోడి పుంజు పోతే తెలంగాణలో దేవులాడుడేంది అని ఈడికొచ్చి కోడి కోసం ఎంక్వైరీ చేసుడేందని పోలీసులను నిలదీసిరాడ బాగా. దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు. ఆంధ్ర పోలీసులు వచ్చి దమ్మపేటలో దౌర్జన్యంగా 200 మంది, ఒక ఆడ మనిషి ఉండగా 200 మంది దౌర్జన్యంగా మీద సీసీ కెమెరా లాగేశారు. ఆ అమ్మాయిని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక స్టేట్ దాటి వచ్చారు కదా, మీరు లోకల్ స్టేషన్ లో చెప్పాలి. లెక్కకైతే ఒక రాష్ట్రం పోలీసులు ఇంకో రాష్ట్రానికి వస్తే ఇక్కడ లోకల్ పోలీసులకు మసలబియ్యాలి. కానీ ఈ పోలీసులు ఆ పని కూడా చేయలేదట్టులో. వాళ్ళకు వాళ్ళే వచ్చిరట. వాళ్ళకు వాళ్ళే కోడిపుంజు కోసం ఎంక్వైరీ పెట్టిరట.
ఊరి జనం వాళ్ళను ఆగబట్టి 4 జోకే వరకల్లా సప్పుడు చేయకపోయిరట. కోడి దొరకలే, గుడ్డు దొరకలే. ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి కమ్సకం కోడి పిల్లను కూడా దొరకబట్టకుండానే పోయిరు కదా. అసలు నాకు తెలియక అడుగుతా, ఆంధ్ర తెలంగాణ 2 కలిసిపోయినాయి కదా, వేరుపడ్డ రాష్ట్రాల వల్ల ఒక్క రాష్ట్రం లెక్క మారిపోయానే అనుకుంటురా ఏందా లేవన్నా? నాకేదేం సమజ్ అయితలేదు. ఎంత అక్కడ గురువు చంద్రన్ సార్ అయినా ఈడ శిష్యుడు రేవంత్ సార్ పాలన చేస్తే మాత్రం 2 రాష్ట్రాలల్లా ఒక్కటే పాలన, మేమేం ఒకటే అని అనుకోవచ్చునా? గిట్లనే అంటున్నారు, గరమైతున్నారు కూడా ఇక్కడ పబ్లిక్. ఆవుగాని వానలు పడతానే అనుల్లా మీకెళ్ళి ఆగో అటు మీది బాజుకైతే మళ్ళా ఆగమాగం జగన్నాథమే ఉన్నది కాదు. వానలు కాదు, అంతా ఊర్లకూర్లే మునిగిపోతాన్నాయి. కండ్ల ముందే కొట్టుకపోతారు. రోడ్లేవో చెరువులేవో ఏర్పడకుండానే అవుతుంది. వాళ్ళ తండ్లాట చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఆగో మనకెళ్ళి కూడా వానలు మళ్ళా పడుతున్నాయి కదా, అటు మీది బాజుకైతే వరదలు గోసంటే గోస పెడుతున్నాయి. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గిత్తరాఖండ్ ఇట్లా మీది బాజుకున్న రాష్ట్రాలు ఆగమాగం జగన్నాథం. ఆగో చూడుర్రి. చూసిండ్రా, ఇండ్లు మునిగిపోయినాయి, జనాలు కొట్టుకపోయారు, కార్లు పడవలేక నీళ్ళలా పోతున్నాయి. ఇక జనాల కష్టమైతే చెప్పవశం కాదు. ఉత్తరాఖండ్లా క్లౌడ్ బరస్ట్ వచ్చిందట, ఖతం. ఇక కొండలు గుట్టలు ఇరిగి పడ్డాయి. డెహ్రాడూన్ అయితే మునిగిపోయింది. ఏటూ చూడు నీళ్లు బురద. ఇక నీళ్ళల్లో ఇరకపోయిన వాళ్ళను రెస్క్యూ వాళ్ళు కాపాడే పని పెట్టుకున్నారు. అగజూడుర్రి సాహసాలు ఎట్లా చేస్తాండ్లో. నిజంగా ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద. ఇటు రెస్క్యూ వాళ్ళు నిజంగా వీళ్ళకి ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. పానాలు అడ్డం పెట్టి మరీ కాపాడుడంటే చిన్న ముచ్చట్నా కదా. అన్నట్టు వరదంటే యాదికొచ్చింది. ఇటు మన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ దగ్గరున్న గట్టపల్లిలనుల్ల మానేరు వాగుల ఉష్క ట్రాక్టర్ దిగబడ్డది. 1 కాదు 2 కాదు, మొత్తం 5 ట్రాక్టర్లు. అందులో ఓనర్లు, లేబర్లు కూడా ఉన్నారు. ఏకదం వరదచ్చే వరకల్లా ట్రాక్టర్లు కొట్టుకపోయినాయి. చుట్టుముట్టున్న ఊరి జనాలు వచ్చి తాళ్లతోని అలాని కాపాడిర్రు. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. నమస్తే.